నిశాక్రాంత్ అక్క గారు ఉన్నారు ఈ రోజు మనతో పాటు. సో బల్కంపేటలో ఈ బంగారు బోనం చేస్తారు కాబట్టి ప్రతిసారి ఆ బంగారు బోనం యొక్క ప్రత్యేకత ఏంటో అక్కని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఆషాఢ మాసం బోనాల పండుగ అందరికీ శుభాకాంక్షలు. ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి సప్తమాతృలకు సప్త బోనము ఇది 7వ సంవత్సరం మేము చేస్తున్నాము. ఇవాళ అమ్మవారికి ఇది 2వ బోనము. బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి ఫస్ట్ బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించాము. ఇది 2వ బోనము బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లికి. అలాగే 3వ టెంపుల్ జూబ్లీస్ పెద్దమ్మ, 4వ టెంపుల్ వచ్చేసి బెజవాడ కనకదుర్గమ్మ, 5వ టెంపుల్ వచ్చేసి ఉజ్జయిని మహంకాళి, 6వ టెంపుల్ వచ్చేసి మన చార్మినార్ భాగ్యలక్ష్మీదేవి, 7వ టెంపుల్ వచ్చేసి ఇలాల్దర సింహవాహిని అండి. అంటే మట్టి కుండలో బోనం చేస్తారు కదా అక్క, మీరు బంగారు బోనంలో చేస్తారు. బంగారు బోనానికి మట్టి కుండకి తేడా ఏముంటుంది? ఇది మా కమిటీ బోనం అండి. ఇది అమ్మవారి సంకల్పం మీద గాజుల అంజయ్ గారు చేయించారు. అలాగే నడుచుకుంటూ వస్తుంది. అమ్మవారి దర్శనం అద్భుతంగా జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎలా అనిపించడం ఏముంది, అందరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాము. ఇది 7వ సంవత్సరం అమ్మవారికి బంగారు బోనం సమర్పించడము. అలాగే మా ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి ఇది 2వ బోనం. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ కళ్యాణం కూడా చాలా చక్కగా జరుగుతుంది. మరి ఈ ఏటా కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? సౌకర్యాలు అంటే చూడండి, నిన్న కళ్యాణంలో చూసుకుంటే అయితే ఏ శివసతి గౌరవం లేదు కాబట్టి ఎవ్వరికి ఎంట్రీ చేయలేదు. 1 అవర్ బయట వెయిట్ చేయాల్సి వచ్చింది. వెహికల్స్ కూడా మాకు ఎంట్రీ చేయనివ్వలేదు. సీనియర్స్ ఉన్న వాళ్ళని గుర్తించి లోపలికి పంపేయాలని చెప్పి గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఏం పట్టించుకోలేదు. చాలా బాధాకరమైన విషయం ఇది. లాస్ట్ టైం కూడా ఇలా ఒకటి జరిగింది కదా, సో ఈసారి కూడా అలా జరిగింది? లాస్ట్ టైం జరగలేదు, అంతకుముందు జరిగింది కాబట్టి వాళ్ళు కేర్ తీసుకున్నారు. ఈ ప్రభుత్వం అయితే చాలా చిన్న చూపుగా చూస్తుంది. బల్కంపేటలో అయితే చాలా బాధగా ఉంది మాకు కూడా. అమ్మవారికి ఏం కోరుకున్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. అలాగే ఈ ప్రభుత్వంలో మార్పులు రావాలని కోరుకున్నాము. అంటే ఎట్లాంటి మార్పులు వస్తే బాగుంటుంది? చాలు.